హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో నేను మీతో ఎంతో రుచికరంగా ఉండే గోంగూర చికెన్ దమ్ బిర్యానీ ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తానండి. సింపుల్గా తయారు చేసుకోవచ్చు. ఈ రెసిపీ కోసం ఒక బౌల్లోకి నీట్గా శుభ్రం చేసి పెట్టుకున్న 1/2 kg చికెన్ అయితే తీసుకున్నానండి. ఇప్పుడు ఈ చికెన్లో రుచికి సరిపడినంత కారం యాడ్ చేసుకోండి. నేనైతే 2 టేబుల్ స్పూన్స్ కారం యాడ్ చేసుకున్నాను. అలాగే 1/2 టీ స్పూన్ ఉప్పు, 1/2 టీ స్పూన్ పసుపుని వేసుకున్నాను. అలాగే 1/2 టీ స్పూన్ ధనియాల పొడి, కొద్దిగా జీలకర్ర పొడి, అలాగే 1/2 టీ స్పూన్ గరం మసాలాని కూడా వేసుకోండి. నేనైతే ఇక్కడ అల్లం వెల్లుల్లి పేస్ట్ని లాస్ట్లో వేసుకున్నానండి. మీరు అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా యాడ్ చేసేసుకోండి. 1 కప్పు పెరుగు, కొద్దిగా ఫ్రైడ్ ఆనియన్స్ని కూడా యాడ్ చేసుకొని వీటన్నిటిని కూడా బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ ఉప్పు కారం అంతా కూడా చికెన్ పీసెస్కి పట్టేటట్టు బాగా మిక్స్ చేసేసుకోండి. దీనికి ఎటువంటి మ్యారినేషన్ అయితే అవసరం లేదండి. జస్ట్ మీరు మిక్స్ చేసేసి పక్కన ఉంచేసుకోండి, సరిపోతుంది. నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ ముందుగా వేయలేదు కాబట్టి లాస్ట్లో యాడ్ చేసుకొని మరొకసారి మిక్స్ చేసేసుకుంటున్నాను. ఈ చికెన్ బిర్యానీ అయితే చాలా బాగుంటుందండి. ఇప్పుడు పక్కన పెట్టేసుకున్నాం కదా, స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకోండి. అందులో నీట్గా శుభ్రం చేసి పెట్టుకొని కడిగి పెట్టుకున్న గోంగూర ఆకుల్ని వేసుకోండి. అలాగే 4-5 పచ్చిమిరపకాయలని కూడా ముక్కలుగా చేసుకొని వేసుకోవాలి. ఇప్పుడు ఈ గోంగూరని బాగా ఉడికించేసుకోవాలండి. ఇలా గోంగూర కుక్ అవ్వడానికి ఒక 4 నుంచి 5 నిమిషాల టైం అయితే పడుతుంది. ఈ గోంగూర కుక్ అయింది కదా, ఇప్పుడు ఒక మిక్సీ జార్లో వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకొని పక్కన ఉంచేసుకోండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకోండి. అందులో 2 టేబుల్ స్పూన్ల నెయ్యి, 1 టేబుల్ స్పూన్ నూనెని వేసుకోండి. నూనె వేడెక్కిన తర్వాత గరం మసాలా దినుసులని యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇవన్నీ కూడా బాగా వేగిన తర్వాత 1 కప్పు సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసుకొని ఉల్లిపాయ ముక్కలు కొద్దిగా లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు కూడా ఫ్రై చేసుకోవాలి. మరి ఎక్కువ వేగాల్సిన అవసరం లేదండి. లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోండి. ఇలా వేగిన తర్వాత ముందుగా మనము కలిపి పెట్టుకున్న చికెన్ మిశ్రమాన్ని ప్యాన్లో యాడ్ చేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసేసుకోండి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత మూత పెట్టేసి 5-6 నిమిషాల పాటు కుక్ చేసుకోండి. 5-6 నిమిషాల తర్వాత మూత తెరిచి చూద్దాం. చూడండి, చికెన్ అయితే 70% కుక్ అయిపోయింది. ఆయిల్ కూడా సపరేట్ అవ్వడం స్టార్ట్ అయింది కదా. ఇప్పుడు ఒకసారి మిక్స్ చేసుకొని ముందుగా మనము గ్రైండ్ చేసి పెట్టుకున్న గోంగూర పేస్ట్ని యాడ్ చేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసేసుకోండి. ఇప్పుడు ఈ గోంగూర చికెన్ బాగా కుక్ అయ్యే వరకు కుక్ చేసుకోవాలండి. కుక్ అయ్యి ఆయిల్ అయితే సపరేట్ అవుతుంది. ఒక 4-5 మినిట్స్కే మనకి కుక్ అయిపోతుంది అనమాట. చూడండి, ఆయిల్ సపరేట్ అవుతుంది కదా. ఇప్పుడు దీన్ని పక్కన ఉంచుకోండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని మరొక ప్యాన్ పెట్టుకొని అందులో 1 లీటర్ వరకు కూడా వాటర్ యాడ్ చేసుకోండి. వాటర్ మరుగుతున్నప్పుడే ఇందులో షాజీరా, హోల్ గరం మసాలా దినుసులని యాడ్ చేసుకోండి. అలాగే 1/2 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, సన్నగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిరపకాయ ముక్కలు, అలాగే 1 టీ స్పూన్ ఉప్పుని వేసుకోండి. కొద్దిగా ఆయిల్ కానీ నెయ్యిని కానీ వేసుకోవాలి. నీళ్ళు బాగా మరిగాక మనము నానపెట్టుకొని ఉంచుకున్న బాస్మతి రైస్ని అయితే యాడ్ చేసుకోవాలండి. బాస్మతి రైస్ని 1/2 అవర్ పాటు నానపెట్టుకొని ఉంచుకోండి. అప్పుడు మనకి రైస్ పొడువుగా కూడా వస్తుంది. ఈ రైస్ని 80% అయితే కుక్ చేసుకోవాలి. సో 80% అయితే నాకు ఇప్పుడు కుక్ అయిపోయిందండి. ఇప్పుడు ముందుగా మనము కుక్ చేసి పెట్టుకున్న గోంగూర మిశ్రమంలో ఇప్పుడు కుక్ చేసి పెట్టుకున్న రైస్ని యాడ్ చేసుకోవాలి. సో పల్చగా మనము ఈ రైస్ని అయితే ఇలా స్ప్రెడ్ చేసుకోవాలండి. సో మొత్తం రైస్ అంతా కూడా వాటర్ ఏమీ యాడ్ చేయకుండా ఓన్లీ రైస్ మాత్రమే ప్యాన్లో వేసేసుకోండి. ఇలా రైస్ అంతా కూడా వేసుకున్న తర్వాత పైనుంచి కొద్దిగా గరం మసాలాని చల్లుకోవాలండి. అలాగే ఫ్రైడ్ ఆనియన్స్ని కూడా యాడ్ చేసుకుంటున్నాను. కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర, పుదీనాని పైనుంచి వేసుకోండి. అలాగే 1 టీ స్పూన్ గీని కూడా పైనుంచి వేసుకోవాలి. ఇప్పుడు మీ దగ్గర అరిటాకు ఉంటే అరిటాకు పెట్టుకోండి. ఆ ఫ్లేవర్ అంతా కూడా రైస్లోకి పట్టి చాలా టేస్టీగా ఉంటుంది. నా దగ్గర అరిటాకు లేదు కాబట్టి ఇలా టిష్యూ పేపర్స్తో అయితే క్లోజ్ చేసుకుంటున్నాను. ఇప్పుడు మూత పెట్టేసి మూత పైన ఒక బరువైన వస్తువుని ఏదన్నా పెట్టుకోండి. ఇప్పుడు దోశ పాన్ పెట్టుకొని దానిపైన ఒక 5 మినిట్స్ హై ఫ్లేమ్లో, 10 మినిట్స్ లో ఫ్లేమ్లో పెట్టుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోండి.
సో మొత్తం చల్లారిన తర్వాత లిడ్ ఓపెన్ చేసి అయితే చూద్దామండి. చూడండి పర్ఫెక్ట్‌గా అయితే చికెన్ బిర్యానీ రెడీ అయిపోయింది. చాలా చాలా టేస్టీగా ఉంటుందండి. తప్పకుండా ట్రై చేయాల్సిన రెసిపీ. ఘాటుగా కాకుండా పుల్ల పుల్లగా ఘాటుగా ఇష్టపడే వాళ్ళకి ఈ రెసిపీ బెస్ట్.